సో ఇవాళ వీడియో వచ్చేసరికి లావా బ్లేజ్ డ్యూ 3 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లావా బ్లేజ్ డ్యూ 3 అయితే లాంచ్ అయిపోయింది అండ్ సేల్ స్టార్ట్ అయిపోయింది. సో సర్ప్రైజ్ అనుకోవచ్చు, నార్మల్గా లాంచ్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ హైలైట్ లిస్ట్ బాండ్ టు షైన్ అండ్ ట్యాగ్లతో పాటు వచ్చింది. మెయిన్ 1.6 AMOLED డిస్ప్లే. సో ఇది మెయిన్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. కెమెరా పక్కకే మీకు ఒక చిన్న AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అండ్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది, మంచి డిజైన్తో పాటు కూడా వస్తుంది, స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది, 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. 6.61 inches ఫుల్ AMOLED డిస్ప్లే, 120 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, 7060 ప్రాసెసర్, 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్, 50 MP ఏ కెమెరా, 8 MP ఏమో సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. IP68 రేటింగ్, 5000 mAh బ్యాటరీ, 30% ఛార్జర్, Type-C ఆ పోర్ట్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్. ఇది ఏమంటారు, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, బోర్డ్ బేస్లో కూడా హోమ్ సర్వీస్తో పాటు కూడా వస్తుంది. ఈ ఫీచర్స్ బాగున్నాయన్న. ప్రైస్ ఎంత అంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్ ఉంది, అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది, అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 17,000కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే కంటే 1000 రూపీస్ డిస్కౌంట్తో పాటు 16,000కి వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే 15,000కి వచ్చేటట్టు చూడండి. 15,000కి వచ్చిందంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుందంటే మాత్రమే నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే మాత్రమే ఈ సెకండరీ డిస్ప్లేని చూసారా, దానికోసం మాత్రం తీసుకోవాల్సి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే కెమెరా కన్నా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఇక్కడ. మెయిన్ కెమెరా బై ఇక్కడ 2K 60 FPS ఉంది, 60 FPS అట్లా ఇచ్చింటే బాగుండే, 30 FPS ఇచ్చారు. సో ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అయితే అనిపించింది. మిగతా కాడ ప్రాసెసర్ చూసుకున్నా, డిస్ప్లే కాడ చూసుకున్నా నాకే ఏ ప్రాబ్లం ఏం లేదు. కెమెరా ఒకటే మేజర్గా మైనస్ అయితే కనిపించింది అన్నమాట. మిగతా అంతా కూడా బాగానే ఉంది, వెయిట్ తక్కువ ఉంది, మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కాడ అనమాట బై. సో ఆపరేటింగ్ సిస్టమ్ కాడ కూడా కొంచెం డ్రాబ్యాక్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిరా, ఒక్క నిమిషము. ఇక్కడ ఆండ్రాయిడ్ 16 అప్గ్రేడ్ ఇస్తారు. సో నార్మల్గా ఏంటంటే ఆండ్రాయిడ్ 3 అప్డేట్స్ ఇస్తారు, 3 OS అప్గ్రేడ్స్ కానీ 2 OS అప్గ్రేడ్స్ కానీ ఇస్తారు. ఇక్కడ సింగిల్ అప్గ్రేడ్ అండ్ 2 years ఆఫ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇవి 2 మైనస్లో, అసలు 3 మైనస్లో అనుకోవచ్చు. దీని నుంచి మీద తప్పిస్తే మిగతా అంతా కూడా బాగుంది. ఈవెన్ కెమెరా కట్అవుట్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో పర్లేదు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అటే గిట్ట. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్బీఐ మంచి కాంపిటీషన్. ఫస్ట్ చూసుకుంటే మాత్రం CMF నుంచి అన్నమాట. CMF నథింగ్ ఫోన్ 2 Pro ఉంది. ఇరవై మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. 17,500కి వస్తుంది. కొంచెం ఎక్కువైనా యూనిక్నెస్ ఏంటంటే మాత్రం ఇవి ప్యానల్స్ ఏవైతే ప్యానల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువనే, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ వేప గురించి ఎవరితో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుని మోటరోలా నుంచి, మోటరోలా వాళ్ళ G86 పవర్తో పాటు కూడా వస్తుంది. ఇది 17,000కి వస్తుంది. ఇక్కడ కూడా బ్యాటరీ ఎక్కువ వస్తుంది, 6720 mAh బ్యాటరీ, మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళ ఎల్వెటీ కెమెరాతో ప్యూర్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. తర్వాత చూసుకుంటే పోతే సామ్సంగ్ నుంచి కూడా సామ్సంగ్ వాళ్ళ A17 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది కూడా 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. ప్రైస్ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం OS అప్గ్రేడ్స్ ఎక్కువ వస్తాయి. సామ్సంగ్ వాళ్ళ A సిరీస్ కాబట్టి కొంచెం బిల్డ్ క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. స్లైడ్ కొంచెం ఓవర్ ప్రైస్ అయితే ఉంది ఇది కూడా, కానీ OS కోసం అండ్ కొన్ని గొరిల్లా కొంచెం ఫీచర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IQ Z10R 5G కూడా ఉంది. ఇది వచ్చేసరికి 30 MP సెల్ఫీ కెమెరా, మొత్తం 21,000కి వెళ్ళిపోతుంది. ఫీచర్స్ అవన్నీ వైస్ వెళ్ళిపోతుంది, కొంచెం గేమింగ్ సెంటర్ కూడా వెళ్ళిపోతుంది. కేటగిరీ కాదు కానీ యాడ్ అయితే చేసాం కాబట్టి 20,000 అట్లా వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇట్లా ఇది బోనస్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇట్లా బడ్జెట్ ఉందంటే ఇట్లా, లేదు అంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో దీనికి గట్టి కాంపిటీషన్ అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇస్తున్నాయి. బ్యాటరీ పరంగా, కొన్ని స్పెసిఫికేషన్స్ పరంగా. దీనిలో యూనిక్నెస్ ఏంటంటే మాత్రం ఈ సెకండరీ డిస్ప్లే దీంట్లో కూడా ఎక్కడ కూడా లేదనమాట. సో దానికి ఇది మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే మాత్రమే తీసుకోవాలని అంటే మాత్రం ఆఫర్స్ అప్లై చేసినాక తీసుకుంటే మాత్రం మీకు లాభం అయితే వస్తుంది. సో ఈ కంటెంట్ యూస్ఫుల్ అయిందంటే, మంచిగా అనిపించిందంటే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూపించిన ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసాను. అండ్ ఎగ్జాక్ట్ ఇలాంటి ఫీచర్స్తో అయితే కాదు, ఈ ప్రైస్ కేటగిరీలో చాలా డీసెంట్ కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే చూపించినాను. దానికి యూనిక్గా ఉంటుంది. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా కంపారిజన్ చేయాలన్నా అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 2-3 డేస్లో కంపారిజన్ అయితే తీసుకొస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.